హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మిస్టరీ. ఈ రోజు టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్. నిజంగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన స్నేహితులైనా కాదా, మనం ముంచేస్తున్నారా, పైకి లేపుతున్నారా, లేదా మొత్తానికి మనం చంపేస్తున్నారా, తెలుసుకుందాం ఈ రోజు. అసలు మన చుట్టుపక్కల ఉన్న మనుషులు గాని, మనకి పరిచయం అయ్యే మనుషులు గాని అసలు ఏ విధంగా ఈ రిలేషన్షిప్స్ ఏర్పడతాయో తెలుసా? చిన్న 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 గిన్నెలు, మన పక్కింట్లో గిన్నెల కాడి నుంచి, అమ్మాయిలు అయితే పక్కింట్లో గిన్నెలు తీసుకొని వచ్చే కాడి నుంచి, పప్పు, చక్కెర, ఉప్పు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాలేజ్ లో ఫ్రెండ్స్, అమ్మ బాబోయ్ దన్నరా బాబు, అక్కడ మొదలయ్యే పక్షాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఊడి తెలీదు. సో మన లైఫ్ లో బోల్డ్ అని పరిచయాలు అవుతూనే ఉంటాయి. అదే నాన్ స్టాప్ లిమిట్ అనమాట. ఒక మనిషికి ఎంత మంది ఫ్రెండ్స్ ఉండాలి తెలుసు మీకు? కేవలం ఒక ఫ్రెండ్ చాలు. మనం ఎత్తుక్కునే ఎంత మంది ఎత్తుక్కుంటాం, లెక్కలేనంత మందిని. నిజానికి మనకి ఒక్క ఫ్రెండ్ చాలు. ఆ ఒక్క ఫ్రెండ్ కూడా మనకేమి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. మనకి ధైర్యం చెప్తే చాలు. జీవితంలో ఎప్పుడు కూడా మనకి ధైర్యం చెప్పే ఫ్రెండ్ ఉంటే చాలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కావాల్సినవన్నీ ఇచ్చేసేవాడు ఉంటే మళ్ళీ జీవించడం ఎందుకురా బాబు అంటారు. సో లైఫ్ మొత్తంలో కూడా మనకి ఎలాంటి స్నేహాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అనేది ఒక గమ్మత్తైన విషయం ఇదంతే. ఎందుకంటే మనకు తెలియదురా బాబు ఎవడు ఎందుకు వస్తున్నాడు, ఎవడు మనకు పరిచయం అవుతున్నాడు. ఏదో ఆ టైంకి ఆడొచ్చి మనల్ని పరిచయం చేసుకుంటున్నాడు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని స్నేహాలన్నీ మనకే కావాలన్నట్టు ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఆ ట్విట్టర్, ఆ యాడ్లేని యాప్లన్నీ ఈ మధ్య కొత్త రకాలమైన యాప్లన్నీ వచ్చేస్తున్నాయి మనకి తెలియనటి. ఇలా జనరేషన్ పెరిగే కొద్దీ కొత్త యాప్లు, అమెరికా వాడు, చైనా వాడు ఏమంటే ఆ యాప్లు తీసి మన ఆన్లైన్ ఏడేస్తాడు, అది వేరే విషయం అనుకోండి. సో ఎప్పుడు కూడా ఈ ఆన్లైన్ పరిచయాలనే మామూలు ముద్రండి బాబు. ఆ జోలికి వెళ్ళారా ఎందుకురా బాబు? ఒక అమ్మాయి పరిచయం అవుతుందండి, ఫస్ట్ డే అబ్బా అమ్మాయి పరిచయం అయిపోయింది, ఇంకంతా సూపర్, మన లైఫ్ సెటిల్, ఇంకా దాంతోనే వ్యవహారం చేసుకొని పెళ్లి చేసుకుని పెటాపురం అమలాపురం చెక్కేద్దాం అనుకొని చాలా మంది అనుకుంటారు. ఎక్కడే అసలు ఇన్వెస్ట్ మొదలవుతుంది. పెటాపురం చిల్లక అమలాపురం అమల కరెక్ట్ గా 3వ రోజుకంతా మాకు ఇబ్బందులు వచ్చేసినాయి. మా బావకి, మా నాయనకి, మా చెల్లికి, మా ఇంట్లో అందరికి ఏళ్ళని జబ్బులు వచ్చేసినట్టు. ముందు 2,000 అండి, ఆ తర్వాత 5,000, ఆ తర్వాత 10,000. బాబుకి ఏమవుతుందో తెలియదు, చేస్తా ఉంటాడు, నెంబర్ డబ్బులు. ఆ గుండె ఎందుకు కొట్టుకోలేదో బాబుకి తెలియదు పాపం. ఎందుకంటే డబ్బులు ట్రాన్స్ఫర్లు అయిపోతా ఉంటాయి. ఇలాంటి ఆన్లైన్ స్కామ్లు అనేవి కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయి. మరి ఇలాంటివన్నీ నమ్మచ్చా? ఇటు ఎట్టంటే ఈ ప్రపంచంలో ఏ ఎదవ కూడా మనం చెప్తే పడితే వింటాడు. అంటే మోసపోయిన వాడికి ఉన్నంత ఆలోచన వినేవాడికి ఉండదు. ఎందుకంటే మోసపోయిన వాడికి తెలుసు ఆ నొప్పి కదా. ఇలాంటి మోసాలు నేను చూసానండి దగ్గరుండి, అందుకే చెప్తున్నాను ఇలాంటి మోసాలన్నీ కూడా. సో ఇక్కడ ఏదైనా సరే మీరు ఒక మనిషిని నమ్ముతున్నారంటే మీరు ఆలోచించుకో. మీరు అసలు మీ ఫేస్బుక్ లో, మీ వాట్సాప్ లో చూస్తా ఉంటా ఏందో ఏడాడోలో అంతా వచ్చేస్తా ఉంటారు, పరిచయం అయిపోతా ఉంటారు. ఏంద్రా నాయన ఎంతమంది అంటే నాకెన్ని స్టేటస్లు, నా ఇన్ని చూపించుకోవాలి, దాంట్లో 30-40 వేసుకొని ఉండాలి అనుకుంటారు. ఏదిరా నాయన అంటే అదొక ఫ్యాషన్. ఏమంటే ఈ ఊర్లో ఈ ఏరియాలో ఊరు లేని వాళ్ళంతా మాకే తెలిసి ఉండాలంట. ఏం దిక్కుమాలి చెరియండి ఇది బాబు. మన పర్సనల్ ఫోటోలన్నీ మనం స్టేటస్ పెడతాం. అలాంటి స్టేటస్ లో ముక్కు మొహం తిరుగులంతా తెచ్చి నువ్వు కాంటాక్ట్ వేసుకొని ఆన్ చేసుకుంటే అది ఏమవుద్ది? ఎక్కడో లండన్ లో పీటర్ గాడికి, జింబాంబేలో ఉన్న జిన్నీ గాడికి మొత్తం ఎవరాలన్నీ ఫ్రీ డెలివరీ చేసినట్టు ఉంటది ఇది. సో ఇండియాలో ఒక పురాతనమైన గుడికి వెళ్ళినా సరే అద్భుతంగా ఉంటది. మన ఆచారాల గురించి లక్షణంగా ఉంటాయి. మనం అన్ని చూస్తామా, పోయినావా, ఆడ ఫోటో కొట్టినావా, వచ్చే ఏం జరుగుతుందంటే మన లైఫ్ లో ఏదైనా సరే, ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, పెళ్లి చూపులు చూసి ఎంత ఎంక్వైరీ చేసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం చేసింది సరే, రమేష్ కాంటాక్ట్, సురేష్ కాంటాక్ట్, అంతే. ఏం పేర్లు వస్తే ఆ పేర్లు అన్ని కాంటాక్ట్ చేసుకుంటారు. ఈ అబ్బాయిల గురించి మనం చెప్పాల్సిన పని లేదండి, మనకు తెలుసు కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కాంటాక్ట్ ఏమంటే అటెన్షన్ అంత ఉంటుంది. మరి ఇలా ఎవరిని పడితే వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవద్దండి. అండ్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా బిల్డ్ చేసినట్టు ఓన్లీ ఒక్కరినే చేసుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరు చాలు దేవుడా, వీళ్ళు చాలు, ఇంక ఎవరితో మనకి వ్యవహారాలు వద్దు, మనకు వచ్చిన వాటితో మనం చూసుకుంటే చాలు అనుకోవాలి. ఈ జనరేషన్ లో పెళ్లి ఎట్టాంటోడికనే అయిపోద్దండి. నేను చెప్తున్నా, పెళ్లి గిల్లి వ్యవహారం గట్టర్లా ఏళ్ళలో అయిపోయే రోజులు ఇలాంటివన్నీ. కానీ స్నేహం విషయానికి వచ్చేసేసరికి ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేదండి, ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ వెరీ డీప్ అటెన్షన్. అలాంటి ఫ్రెండ్షిప్ మీరు ఎవరికి ఇస్తారో మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఫ్రెండ్షిప్ అనేది చేసే ఉంటారు. అయితే నష్టపోయిన వాళ్ళు ఉంటారు,
ఉంటారు. 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, 5th క్లాస్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా సరే ఇది లైఫ్ లాంగ్ ప్రక్రియ. ఏదైనా సరే మన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒక్కరే ఉండాలి. కనిపించిన ప్రతి ఓడు బెస్ట్ అనుకున్నారు అనుకో, మనం వేస్ట్ అయిపోదాం. సో ఆలోచించుకొని ఆ ఒక్క ఫ్రెండ్ ఎవరో మీరు డిసైడ్ చేసుకోండి అండ్ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.